హలో వివర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఈరోజు మనం ఆస్ డాక్టర్ సిరీస్లో ఫైబ్రాయిడ్కి రిలేటెడ్ ఒక పేషెంట్ డౌట్ క్లియర్ చేసాం. సో సంతోషి గారు అడిగారు, సార్ నాకు 2 స్మాల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అన్నారు. మేము ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాము, ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్, ప్లీజ్ అడ్వైజ్ మీ. సో కానీ మేడం ఇక్కడ ఏంటంటే సైజ్ ఎంత ఉంది ఎగ్జాక్ట్గా, అది చాలా ఇంపార్టెంట్. అంటే చిన్నగా ఉన్నాయంటే నేను ఐఎమ్ అజ్యూమింగ్ అంటే 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉన్నాయి కావచ్చు. ఇంకా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జాక్ట్ సైజ్ ఒకటి, సెకండ్ థింగ్ లొకేషన్ ఏంది అంటే యూజువల్లీ ప్రెగ్నెన్సీ అయినాక బేబీ సిట్ అయ్యే ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉందా, లేకుంటే బయట వైట్ సైడ్, లేకుంటే కొద్దిగా డిఫరెంట్ లొకేషన్లో ఉందా, ఇది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నంబర్స్ ఏందో మీరు 2 చెప్పారు కాబట్టి, కానీ 2 కూడా స్మాల్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. సో ఇక్కడ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ఎగ్జాక్ట్ సైజు ప్లస్ వాళ్ళ లొకేషన్. ఎందుకంటే కొన్నిసార్లు చిన్నగా ఉన్నా కానీ బేబీ ఎక్కడ సిట్ అవుతుంది అదే పొజిషన్లో బల్జ్గా ఉంది ఈ ఫైబ్రాయిడ్ అంటే యూజువల్లీ ప్రెగ్నెన్సీకి ఇబ్బంది అవ్వచ్చు. ఇంకొకటి చిన్న సైజు ఉన్నాయి కాబట్టి యూజువల్లీ చిన్న సైజ్ అఫెక్ట్ ఏం కావు. సో కన్సిడర్ మీకు 1 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, కొద్దిగా మధ్యలో లేకుంటే బేబీ సిట్టింగ్ పొజిషన్లో లేకుంటే మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. ఇప్పుడు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ కూడా ఏం అవసరం ఉండదు. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో కూడా ఇలా కొన్ని ఫైబ్రాయిడ్స్ అలానే ఉండిపోతాయి, కొన్ని ర్యాపిడ్గా గ్రోత్ అవుతాయి. అంటే మన బాడీ తత్వాన్ని పట్టుకొని, హార్మోనల్ చేంజెస్ని పట్టుకొని ఈ ఫైబ్రాయిడ్స్ కూడా ఎంత రెస్పాన్సివ్గా ఉన్నాయి ఆ హార్మోనల్ చేంజెస్కి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. కానీ యూజువల్లీ చిన్న సైజు బేబీ సిట్టింగ్ పొజిషన్లో లేదంటే మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయండి, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. కానీ సైజు కొద్దిగా పెద్దగా ఉంది, ఇంకా బేబీ సిట్టింగ్ పొజిషన్లో ఉంటే ముందు దానికి ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ప్రెగ్నెన్సీకి వెళ్తాయి. ఎందుకంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినా కానీ బేబీ ఎలా గ్రోత్ అవుతా ఉంటాయంటే ఈ ఫైబ్రాయిడ్స్ కూడా గ్రోత్ అయ్యి ఆ బేబీని ప్రెస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఐ హోప్ నేను మీ డౌట్ క్లియర్ చేశానేమో. మీకు దీనికి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ ఆ కమెంట్ బాక్స్లో రాయండి. ఐ విల్ బీ హ్యాపీ టు రీడ్ దెమ్ అండ్ ఆన్సర్ దెమ్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.